Hello, welcome to our little adventures. హాయ్ నేను సత్య. హాయ్ నేను ఉదయ్. హాయ్ నేను ఎవరు నువ్వు? హాయ్ ఐఎమ్ సమీరా. హాయ్ ఐఎమ్ స్నేహ. హాయ్ ఇది వచ్చేసి నిత్య. వీడొచ్చేసి రాము. వాడెవరో మీకు అందరికీ తెలుసు. సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. మమ్మల్ని చూసి మీరంతా ఏదో ముసుగు దొంగలు ఉన్నట్టు ఉన్నారు అనుకుంటారేమో. ఏం మాట్లాడతావు నువ్వు? అసలు మేము ఈ ఛానల్ ఎందుకు క్రియేట్ చేసామంటే మేము అందరం వచ్చేసి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అనమాట. చిన్నప్పటి నుంచి మా బాండ్ కానీ ఇప్పుడు మేము డిగ్రీ స్టేజ్లో ఉన్నాం. ఇప్పటికి కూడా మా బాండ్ అనేది ఇట్లనే ఉంది, ఇంకా కంటిన్యూ ఎప్పటికీ అవుతూనే ఉంటుంది. ఓకే 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 ఓకే. ఏ కాలేజెస్ అయినా కూడా మేము తినొచ్చి బెంగళూరు, వీళ్ళిద్దరు బెంగళూరు, నేను తిరుపతి అయినా కూడా మా మధ్య డిస్టెన్స్ ఎక్కువ ఉన్నా కూడా ఇంటికి వచ్చామంటే మాత్రం మా డిస్టెన్స్ ఎప్పటికీ తగ్గదు. ఎందుకు? కాలేజ్ లో ఉన్నా కూడా ఎనీ టైం ఫోన్లలో మాట్లాడుతూనే ఉంటాము. నైట్ 1-2 అయినా కూడా మాట్లాడుతూనే ఉంటాం. ఆ టైంలో ఎవరైనా ఫోన్ చేశారనుకో లవర్స్తో మాట్లాడుతున్నారేమో అనుకుంటారు. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. కానీ మేమైతే వీళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. అసలు మనం ఛానల్ ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నాం చెప్పు. ఎందుకంటే మేము ఫేమస్ మూవీ చూసి ఇన్స్పైర్ అయ్యి మనం కూడా ఫేమస్ అవుదాంలే, ఇదేం పెద్దదా అని చెప్పినట్టు స్టార్ట్ చేసాం అనమాట. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఈ పాప డిగ్రీ అంటే ఎవరైనా నమ్ముతారా? నంబర్ కదా 6th క్లాస్ పిల్ల అనుకుంటారు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? మేము ఎందుకు ఫేసెస్ చూపించట్లేదంటే ఎందుకంటే ఇప్పుడే మేము ఫేసెస్ చూపిస్తే మీరు సబ్స్క్రైబ్ కూడా చేయరు, అందుకే ఉన్న వాళ్ళు కూడా పారిపోతారని మా భయంతో మాస్కులు పెట్టుకున్నాం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఒకవేళ మంచి ఫేమ్ వచ్చిందంటే అప్పుడు రివీల్ చేస్తాము, అప్పుడు అన్ఫాలోనే ఏదో ఒకటి చేయండి. ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. అప్పుడు మా మొఖాలు కూడా అలవాటు అయిపోతాయి మీకు. ఇప్పుడే చేస్తే పారిపోతారు ఇంకా. అదేమో చెన్నై కొత్తపల్లి, మా ఊరేమో రాయలసీమలో ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ సత్యసాయి డిస్టిక్. మేమందరం ఒకే స్కూల్లో చదువుకున్నాం అనమాట. మేము 20s కిడ్స్ అయినా కూడా మా చైల్డ్హుడ్ అంతా 90s చైల్డ్హుడ్లో ఉంటుంది. బారా కట్ట ఆడడం, పాపచ్చకాయలు తినడం, కలివికాయలు తినడం, గోలీ గుండ్లు ఆడుకోవడం, కొండలు ఎక్కడం, ఉప్పురాళ్ళాట. ఇప్పుడున్న చైల్డ్హుడ్ అంటే ఇప్పుడున్న చిల్డ్రన్ అయితే ఆ గేమ్స్ అస్సలు ఎవ్వరికి తెలియట్లేదు. ఇట్లా బొమ్మలతో ఆడుకోవడం, కిచెన్ సెట్ పెడితే ఇప్పుడు కూడా ఆడుకుంటది. ఎప్పుడు ఆ పిచ్చి బొమ్మను పట్టుకుని ఉంటావా? వాకింగ్కి పోయి ప్రతిరోజు ఏదో ఒక వింత పని చేసి వస్తాము. వాకింగ్ అని వెళ్ళి అక్కడ దొరికిన వాడితో చేతబడి చేసినట్టు ముగ్గులు వేసి వచ్చి పాపం అందరినీ భయపెడుతూ ఉంటాం. ఇట్లాంటి చిన్ని ఫన్నీ థింగ్స్ చాలా బాగుంటాయి. మంచి మెమరీస్ లాగైతే మాకైతే ఉన్నాయి. ఇట్లా మాకు మిలియన్స్ ఆఫ్ మెమరీస్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి మా ఛానల్లో అయితే మేమైతే మీకు చూపిస్తాం. మా మెమరీస్ మేము ఏమేమైతే చేసామో అవన్నీ ఈ ఛానల్లో అయితే మీకు చూపిస్తాం. ఇంకా మేము అప్పుడప్పుడు మా చుట్టూ ఉండే ప్లేసెస్కి కూడా వెళ్తూ ఉంటాము. ఏదో పెద్ద మన ఊరే టూరిస్ట్ ప్లేస్ అన్నట్టు ఫీల్ అయిపోతుంటాం. మా ఊరు కొండెక్కి మేము అదే నంది హిల్స్ అన్నట్టే ఫీల్ అయిపోతాము. నిజానికి నంది హిల్స్ కంటే మన ఊరి కొండలే బాగుంటాయి. అవును, పక్కనున్న పల్లెల్లో ఉన్న పొలాలకి వెళ్ళి అక్కడ అరకు వ్యాలీస్ అవన్నీ అన్నట్టు ఫీల్ అయిపోతుంటాం. పొలాల్లోకి వెళ్తే ఏదో ఫారెస్ట్లోకి వెళ్ళినట్టు ఫీల్ అయిపోతాం. తమ్ముడు తుప్పల్లోకి వెళ్ళకూడదమ్మా. మా స్కూల్లో మేమైతే చాలా ఫన్నీ థింగ్స్ అయితే చేసినాం. మీకు కొన్ని చెప్తాను గుర్తున్న వాటి అన్నీ. ఒకరోజు అయితే ఏం చేసావే నువ్వు? సార్ మీ దగ్గర రాళ్ళేసావు కదా, చెప్పు ఏం చేసావు? ఎందుకు? చెప్పు.
సార్ చూస్తే మాత్రం ఇంకా అంతే. సార్ చూసి ఆ రోజు వీళ్ళేనా వేసింది నా మీదకి అని చెప్పి సార్ వచ్చి తిన్నైతే కొట్టేస్తాడు ఖచ్చితంగా. చెప్పు ఏం చేసావు? అంటే హోంవర్క్ రాయలేదని కొట్టాడు. దాని మీద కోపంతో నేను టెర్రస్ మీదకి ఎక్కి నేను ఇంకో అమ్మాయి సార్ మీదకి అయితే రాళ్ళు వేసేసాను. అసలు టెర్రస్ మీదకి ఎక్కడానికి ఎవరికి పర్మిషన్ కూడా లేదనమాట. వీళ్ళు ఇల్లీగల్గా అన్ని అలాంటివి చేసేవాళ్ళు. హెచ్ఎం సార్కి కంప్లైంట్ చేస్తాను నేను. ఈ వీడియో హెచ్ఎం సార్కి పంపిస్తాను. ఇంకొకటి ఏంటంటే సార్ వాళ్ళ స్టాఫ్ రూమ్ పక్కనే మా క్లాస్ రూమ్ అనమాట, 7th క్లాస్లో. సో అప్పుడు వచ్చి అందరం అంత్యాక్షరి ఆడుకుంటూ ఉన్నాము. ఉంటే సడన్గా సార్ వచ్చారు. మేమందరం నిలిపేశాము పాటలు పాడడం. ఒక అమ్మాయి మాత్రం ప్రేమ ఎందుకని ఎందుకని ఎందుకు 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 అని పాడుతుంది. ఎందుకు? అప్పుడు సార్ వచ్చి ఎందుకా నేను చెప్తానులే ఎందుకో అని కొట్టాడు పాపం. ఇలాంటి లెక్కలేనన్ని మెమరీస్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మా వయసులో పిల్లలు స్కూల్ డేస్లో సీరియల్స్ అంట కార్టూన్ ఛానల్స్ అంట చూసేవాళ్ళు కదా. మేమైతే స్కూల్ ఎగరగొట్టి హాస్పిటల్ కానీ ఏవేవో సాకులు చెప్పేసి ఇంటికి వచ్చి మేము ఐపీఎల్, ప్రో కబడ్డీ అట్లాంటివన్నీ చూసేవాళ్ళం కదా. ఇంకా ఏమేమి చేస్తుంటాను? ఇంకా ఏంటంటే మేమైతే ప్రొఫెషనల్స్ అయితే కాదు, కానీ వంటలు చేస్తూ ఏదో గొప్ప గొప్ప షెఫ్లా ఫీల్ అయిపోతాం. అలానే పాటలు పాడుతూ మ్యూజిక్ ప్లే చేస్తూ గొప్ప గొప్ప మ్యూజిషియన్స్ లాగైతే ఫీల్ అవుతుంటాం. మా ఊరు నుంచి పక్క ఊరికి వెళ్ళి మేము పెద్ద ట్రావెలర్స్ లాగా ఫీల్ అయిపోతాం. ఒక చిన్న స్కూటీ నడుపుతూనే మేము పెద్ద స్పోర్ట్స్ బైక్ నడుపుతున్నట్టు ఫీల్ అయిపోతాము. ఫ్యూచర్లో అవి కూడా నడుపుతాంలే. మా ఊరు బస్ స్టాండ్ లో పోతే అస్సలు నిజంగా చాలా మంది భయపడతారు తెలుసా. తిన్న డ్రైవింగ్ చూసి పెనుగొండ అని చెప్పు 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 పర్లేదు చెప్పు చెప్పు. ఎందుకు? ఈ పిల్ల అయితే నన్ను చెప్పనివ్వట్లేదు. చెప్పడమే వద్దు. సరే అదేంటో తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో చూడండి. ఇప్పుడే రివీల్ అయితే చేయాలి. ఇంకప్పుడు మేము రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా స్టార్ట్ చేసాం, వెళ్ళి నచ్చితే ఫాలో చేయండి. చిన్నప్పట్లో మాకు ఎన్నో వింత వింత మెమొరీస్ ఉన్నాయి. కానీ మాకు అప్పుడు ఫోన్స్ లేవు, వీడియోస్ లేవు, ఫొటోస్ లేవు చాలా వరకు. అవన్నీ క్యాప్చర్ చేయలేకపోయాం. ఇప్పుడైతే మా చేతుల్లో ఫోన్స్ ఉన్నాయి, రికార్డ్ చేసుకోవచ్చు. అవన్నీ ఉత్తనే ఎందుకు వదిలేయాలని చెప్పి ఇలా మీతో షేర్ సో చేసుకుంటాం. ఫ్యూచర్ లో మాకు కూడా చూసుకోవడానికి ఉంటది, మా పిల్లలకి కూడా చూపించుకోవచ్చు కదా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. మేము ఎన్నో ఏళ్ళుగా కలిసే ఉన్నాము, ఇప్పటికీ కలిసే ఉన్నాము, ఇంకో ఎన్నేళ్ళైనా కలిసే ఉంటామని అనుకుంటున్నాము, ఉంటాం కూడా. మాకైతే మా స్కూల్ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు. మా స్కూల్ ఫ్రెండ్సే కాదు, కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ కూడా. వాళ్ళందరూ మా లైఫ్లో ఉన్నందుకు మేము చాలా చాలా గ్రేట్ఫుల్. వాళ్ళు సపోర్ట్ చేసినట్టే మీరు కూడా సపోర్ట్ చేస్తారని అయితే మేమైతే బాగా కోరుకుంటున్నాం. మా ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఆల్రెడీ కొన్ని రీల్స్ పెట్టాము, అవి ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టాలనుకుంటున్నాం. మా డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, వెళ్ళి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇప్పుడు లైక్ కొట్టు, షేర్ కొట్టు, ఫాలో కొట్టు, గిఫ్ట్ పట్టు. గిఫ్ట్లు కూడా కావాలి మాకు ఇప్పుడు. సో ఇదండి మేమైతే ఇంతే, ప్రస్తుతానికి అయితే ఇంతే. మళ్ళీ ఇంకోసారి ఒక లాంగ్ వీడియోతో కలుద్దాం, ఓకేనా? బై ఫ్రెండ్స్.